హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో అదే అన్నమాట, మనం రిపబ్లిక్ డేకి సెలబ్రేట్ చేసుకునేది ఏంటి? అరే మళ్ళీ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో నాకు తప్పకుండా షేర్ చేసుకోండి కామెంట్స్ లో. ఈ రోజు నేను ఎందుకు వచ్చాను, ఏంటి చాలా డేస్ తర్వాత వీడియోలో కనిపిస్తున్నా అనుకుంటున్నారా? అవును, చాలా డేస్ తర్వాతనే మీ ముందుకు రావాలనిపించింది. కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల అట్లనే ఊరికి వెళ్ళడం అటు ఇటు అవుతుందని నేను ఎవ్రీ వీకెండ్, ప్రతి ఒక్క వీకెండ్, అన్ని వీకెండ్స్ అన్ని అట్లనే అయిపోతున్నాయి అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 1 month తర్వాత పోస్ట్ చేస్తున్నా లాంగ్ వీడియో. అనుకుంటే 1 month తర్వాతనే పోస్ట్ చేస్తున్నా. సో ఈ రోజు నేను ఎందుకు వచ్చాను అంటే, రిపబ్లిక్ డే కోసం చాలా అయితే బ్లాక్ బస్టర్ డీల్స్ అని, ఆ డీల్స్ అని, ఈ డీల్స్ అని అవి ఇవి పెట్టారు కదా. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, నైకా అన్నిట్లో పెట్టారు, అన్ని ప్రోడక్ట్స్లో పెట్టారు కదా. సో నేను ఈసారి అమెజాన్లో బ్లాక్ బస్టర్ డీల్స్లో ఏం తీసుకున్నా అండ్ అవి దేనికి యూజ్ అవుతాయి అనేది కంప్లీట్గా వీడియో చేస్తా. అండ్ అదే అనమాట ఈ వీడియో. మీకు ఏమైనా ప్రోడక్ట్స్ నచ్చితే కనుక కామెంట్ చేయండి తప్పకుండా. నేను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తా. అండ్ ఈచ్ ప్రోడక్ట్ని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకు తీసుకున్నా అండ్ దాని యూజ్ ఏంటి, అండ్ ఆల్సో నాకు ఎలా యూజ్ అవుతుంది నా లైఫ్ స్టైల్లో, డే టు డే లైఫ్లో నాకు ఎలా యూజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను అనమాట. నేను ఫస్ట్ చూపించాల్సినది ఏంటంటే, నాది ట్రైపాడ్ స్టాండ్. ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నా. సో నార్మల్గా వచ్చేసి దీని ప్రైస్ అయితే 1999 రూపీస్ ఉంది. కానీ నాకు ఆఫర్లో తక్కువ పడింది అనమాట. ఎగ్జాక్ట్గా నా ప్రైస్ అయితే గుర్తులేదు, కాకపోతే కొంచెం బెస్ట్ ప్రైసే పడింది ఇది నాకు. అండ్ ఆల్సో మనం దీన్ని మంచిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే అన్ని ట్రైపాడ్ స్టాండ్స్ అట్లా ఉండవు కదా. సో ఇదైతే మనం వచ్చేసి నీట్గా ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇగో ఇక్కడ ఇప్పుడు ఇది రావడానికి నేనైతే నార్మల్గా వస్తుందేమో అనుకున్నా, అట్లా కాదు. ఇగో ఇక్కడ ఇది లూజ్ చేసుకుంటే మనం మనకి ఎంత లెంత్ కావాలి, ఏం కావాలి అని చెప్పేసి వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి ట్రైపాడ్. అండ్ ఆల్సో మనం లెంత్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీని లెంత్ మనం 9 feet వరకు అడ్జస్ట్ చేయవచ్చు అన్నమాట. ఇట్లా ప్రతి ఒక్క దగ్గర ఇట్లా 9 feet వరకు అయితే అడ్జస్ట్ చేయవచ్చు. సో ఇట్లా వస్తుంది ఫైనల్గా అయితే, ఇట్లా మొత్తానికి ఇట్లా వచ్చేస్తుంది. సో మంచిగా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. ఇదే కాకుండా మనకి ఈ వీడియోలో నేను చూపిస్తాను, ఇది కూడా ఇచ్చారు వీళ్ళు. ఇదేంటంటే మనకు ఫోన్ మనం ఎట్టంటే అటు సర్క్యులేట్ చేసుకోవచ్చు. ఇటు రొటేట్ చేస్తేనేమో టైట్ అయిపోతుంది, ఇట్లా చేస్తేనేమో యాంటీ క్లాక్ వైజ్ చేస్తేనేమో ఇక్కడ బటన్ అనేది లూజ్ అయిపోతుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేస్తే ఇక్కడ వచ్చేసి ఇది మంచిగా టైట్గా ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ కూడా ఒక అడ్జస్టర్ ఇచ్చారు, మీరు చూస్తే ఇక్కడ అడ్జస్టర్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఇది నాకు వచ్చేసి అమెజాన్ డీల్స్లో తక్కువ పడింది. నార్మల్గా చెప్పాలంటే నాకు ఇది డీల్లో తీసుకున్నా కాబట్టి నాకైతే కొంచెం తక్కువ పడింది అనిపించింది. మరి ఇంకా మీకు ఎలాంటి ప్రైజెస్లో వస్తుందో కొంచెం చూడండి. లైక్ అప్పుడున్న ఆఫర్స్ అయితే ఇప్పుడు లేవు అమెజాన్లో. నేను అప్పుడే అప్లోడ్ చేద్దాం అనుకున్న వీడియో, బట్ నాకు అసలు టైం కుదరలేదు అనమాట వీడియో పెట్టడానికి. సో నేనైతే నాకు ఇప్పుడు టైం కుదిరిందని చెప్పేసి ఇప్పుడు చేస్తున్నా. లైఫ్ లో చాలా మంచి మార్పులు జరుగుతాయి. సో ఇది వచ్చేసి మనకి యూట్యూబ్కి కావాల్సిన ట్రైపాడ్ స్టాండ్ అనమాట. సో మనం ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. 3 feet, 6 feet, 9 feet అట్లా మన లెంత్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే మనం ఇలా పెట్టుకోవచ్చు, ఇలా అనుకోవచ్చు, ఇలా కిందికి కూడా అనుకోవచ్చు, ఇట్లా ప్యారలల్గా మొత్తం అంతా ఇట్లా కరెక్ట్గా వచ్చేలాగా కూడా అనుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూస్తే వీడియోలో కనిపిస్తుంది మీకు. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే, మనం ఇది ఇలా అనుకున్న కొద్దీ ఇది పైకి అయితే వెళ్తుంది. నార్మల్గా ఇట్లా పైకి కూడా అనుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నా. ఇది వచ్చేసి నాకు ఎంత పడింది, నార్మల్గా అయితే 999 రూపీస్ ఉండే నార్మల్ డేస్లో ప్రైస్. నాకు బ్లాక్ బస్టర్ డీల్స్లో ఇది తక్కువ పడింది అనుకుంటా, 700 800 ఎంతో పడింది, అంతే పడింది. బట్ ఓకే, అంత ప్రైస్లోనే వచ్చింది. సో ఇది వచ్చేసి ట్రైపాడ్.
నెక్స్ట్ నేను యూట్యూబ్కి ఏ మైక్ యూజ్ చేస్తా ఏం చేస్తా అని చెప్పేసి నన్ను అయితే చాలా మంది క్వశ్చన్స్ అడిగిరు. నేను యూజ్ చేసే మైక్ వచ్చేసి ఇదన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే పాడ్ట్రానిక్స్ మైక్. అసలు ఈ మైక్ ఏంటి, నాయిస్ డిస్టర్బెన్స్ ఉంటుందా, నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుందా, అసలు ఏంటి మైక్లో అని చెప్పేసి నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నా. దీనికి వచ్చేసి 899 రూపీస్ అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో అప్పుడప్పుడు ప్రైజెస్ మనకు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కాబట్టి నేను తీసుకున్నప్పుడు అంతుంది, మీరు తీసుకున్నప్పుడు తక్కువ అవ్వచ్చు ఎక్కువ అవ్వచ్చు. సో దాని గురించి మళ్ళీ కామెంట్ చేయకండి. సో ఇది వచ్చేసి ఇంటర్వ్యూస్కి కానీ లైవ్ షోస్కి కానీ బ్లాగింగ్కి కానీ యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు అల్ట్రాలో లాటెన్సీ ఉంటుంది. 20 మీటర్స్ లాంగ్ డిస్టెన్స్ వరకు రిసీవర్ అనమాట. మనకు రిసీవర్ ఏదైతే ఉంటుందో అది 20 మీటర్స్ వరకే వస్తుంది. 20 మీటర్స్ వరకు మన వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. అండ్ వచ్చేసి ఇక్కడ మనకు దాంతోపాటు ఒక ఛార్జర్ కూడా ఇస్తారనమాట, నార్మల్గా కేబుల్. సో ఆ కేబుల్ యూజ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి మైక్. సో ఈ మైక్ అనమాట నేను తీసుకుంది, క్లారిటీగా చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనం నార్మల్గా అయితే ఇది ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్ చేసుకోవడానికి ఇక్కడ ఒక బటన్ ఉంది చూడండి. ఇక్కడ బటన్ ఆన్ చేయగానే ఇక్కడ క్లిక్ లైట్ వెలిగింది కదా, సో అదొకటి. అండ్ మనం ఛార్జ్ పెట్టుకోవడానికి ఇది ఇక్కడ ఛార్జ్ పెట్టొచ్చు. మనకు నార్మల్గా ఇది ఏంటంటే సి కన్వర్టర్ ఉంటుంది, సి టైప్ ఉంటుంది అనమాట కన్వర్టర్ ఇది. కానీ ఇది ఐఫోన్స్కి రాదు కాబట్టి నేను ఒక కన్వర్టర్ అయితే తీసుకున్నా. ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నా. 250 పడింది ఈ కన్వర్టర్కి. ఇది వచ్చేసి యాపిల్ కన్వర్టర్ అనమాట. సో నేనేం చేస్తా అంటే నార్మల్గా ఇది దీనికి ఇలా అటాచ్ చేసేసి నార్మల్గా అటాచ్ చేయొచ్చు, డిటాచ్ కూడా చేయొచ్చు. ఇలా డిటాచ్ చేసుకోవచ్చు, అటాచ్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత నా మొబైల్కి అయితే పెట్టి నార్మల్గా ఇది ఇక్కడ పెట్టేసుకొని మొత్తం వీడియోస్ అయితే ఈ మైక్ త్రూనే నేనైతే రికార్డ్ చేస్తాను అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ ఇంతే వస్తుంది. సో ఇప్పుడైతే నార్మల్గానే రికార్డ్ చేస్తున్నాను నేను, ఇట్లా ఏం రికార్డ్ చేయట్లేదు. సో ఇలా అయితే ఇదైతే మైక్ ఇట్లా యూజ్ చేస్తా. అండ్ ఇంకొకటి వచ్చేసి వన్ మూమెంట్ నేను మీ అందరికీ చూపిస్తా. సో ఇది వచ్చేసి అది ఫైనల్గా నేను ఇంకా ఏమేమి తీసుకున్నా అసలు ఏంటి అనేది కూడా చూపిస్తాను చూడండి. నేనైతే ఒక ఇండక్షన్ స్టవ్ కూడా ఆర్డర్ పెట్టిన. నేను నా కాలేజ్లో ఉన్నప్పుడు యూజ్ చేసిన ఇండక్షన్ స్టవ్ పోయిందనమాట. కాలేజ్లో మమ్మీ వాళ్ళు పంపించింది. సో సరే అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు నాకు ఒక ఇండక్షన్ కావాలి. అండ్ ఇంట్లో కూడా యూజ్ వస్తుంది. నేను తర్వాత ఇన్ ఫ్యూచర్ దేనికైనా యూజ్ వస్తుంది అని చెప్పేసి ఇండక్షన్ కూడా తీసుకున్నా. ఇది వచ్చేసి సంథింగ్ అరౌండ్ పీజియన్ కంపెనీది. మనకు వచ్చేసి 25 ఎంతనో పడింది, ఎగ్జాక్ట్గా నాకు ప్రైస్ గుర్తులేదు. ఇది వచ్చేసి ఇండక్షన్ అనమాట. ఈ ఇండక్షన్కి మనకు 1 year వారంటీ దగ్గర పెట్టాము. జూమ్ చేయి. ఈ ఇండక్షన్కి మనకు ఒక 1 year వారంటీ వచ్చింది. అలాగే మనకి మంచిగా ఉంటుంది. పీజియన్ కంపెనీ అందరికి తెలుసు కదా, బాగుంటుంది. సో ఇక్కడైతే టైమర్ సెట్ చేసుకోవచ్చు దీంతో. ఇక్కడ మైనస్, తక్కువ అయితే తక్కువ, ఎక్కువ అయితే ఎక్కువ. ఇది పవర్ ఆఫ్ బటన్, ఆన్ బటన్. అండ్ మనం ఏం కుక్ చేస్తున్నాం, సపోజ్ మేము పప్పు చేస్తుంటే కుక్కర్కి అయితే ఇది యూజ్ చేసుకోవచ్చు, కర్రీస్కి ఇది, డిషెస్కి ఇది, అలా ఉంటుంది అనమాట. దీని మీద దోశ అవి కూడా వేసుకుంటారు చాలా మటుకి. కాకపోతే ఇలా అయితే మనం యూజ్ చేయొచ్చు. సో నేను తీసుకున్నది ఇంకొకటి అయితే ఇదన్నమాట. సో ఫైనల్గా ఇది కూడా చూపించేసాను మీకు. కానీ నాకైతే అమెజాన్ డీల్స్లో ఇవి చాలా తక్కువ పడ్డాయి ప్రోడక్ట్స్. సో ఇంకా చూద్దాం, ఎలాగో 1 year వారంటీ ఉంది కదా. సో అండ్ ద మోస్ట్ ది స్పెషల్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది డంటడాయ్. అదేంటనుకుంటున్నారా, చూడండి, ఎయిర్ ఫ్రైయర్. ఇది నేను ఎందుకు తీసుకున్నానో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా ఫన్నీగా ఉంటుంది నా ఎక్స్ప్లెనేషన్, కాకపోతే వినండి. ఏంటంటే ఎప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే ఇంట్లో ఎప్పుడు కుక్ చేసుకోవాలన్నా వద్దు, ఇంకా మూడ్ బాగాలేదు, కుక్ చేసుకోవద్దు, మమ్మీని కూడా కుక్ చేయొద్దు అంట అనమాట. అప్పుడప్పుడు ఏదైనా బయట తినాలనిపిస్తుంది కదా. సో ఆ టైంలో సరే ఆర్డర్ చేసుకుందాము అని చెప్పేసి నేను ఫస్ట్ స్విగ్గీ జొమాటో ఓపెన్ చేయగానే నాకు అక్కడ ఎట్లా కనిపించేది బర్గర్ కింగ్ కానీ మెక్డీ కానీ మెక్డానల్డ్స్ కానీ బర్గర్ కింగ్ కానీ కనిపిస్తుంది. సో నేను ఫస్ట్ టంటడాయ్ అని చెప్పేసి మెక్డీ మీద క్లిక్ చేసేస్తాను.
క్లిక్ చేయగానే నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కనిపిస్తాయి. చలో ఆర్డర్ ఇచ్చేస్తా. వాడు పెట్టే ఇన్ని ఫ్రెంచ్ ఫ్రైస్కి వాడు ఛార్జ్ చేసేది 180 రూపీస్ 170 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. నేను అదే 1 కిలో ఆలు తీసుకుంటే నాకు ఇన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అవుతాయి కదా అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను అనమాట. ఫన్నీగా ఉంది కదా ఎక్స్ప్లెనేషన్. నాకైతే మస్తు ఫన్నీ అనిపించింది. మా మమ్మీ కూడా ఎందుకు అసలు ఇంత ఫన్నీగా చేస్తున్నావు అని చెప్పేసి అనింది మమ్మీ. సో ఈ ఎయిర్ ఫ్రైయర్ అయితే మనకి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు ఎయిర్ ఫ్రైయర్. ఫస్ట్ చూడగానే ఇది నార్మల్ కాస్ట్ వచ్చేసి 12,000 ఎంతనో ఉండే, ఆఫర్లో మనకి 6,000కి పడింది అనమాట. 6 అనుకుంటా, 6కి పడింది పీజియన్ కంపెనీది. సో మంచిగా నాకు 6కో ఎంతకో పడింది. నేను ఎగ్జాక్ట్గా నాకు ప్రైజెస్ అయితే అంత ఐడియా లేవు. సో ఇదైతే ఓపెన్ చేస్తున్నా. దగ్గరికి రామా, దగ్గరికి. టంటడాయ్. సో ఇలా అయితే ఇది వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్. ఎంత బాగుంది కదా, అసలు నాకు మస్తు అనిపించింది అసలు చూడండి. ఇది వచ్చేసి వారంటీ కార్డ్ అనమాట. ఇలా వారంటీ కార్డ్ చూడండి, ఇక్కడ మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు, చికెన్ ఏమైనా చేసుకోవచ్చు. ఇక ఇట్లా నార్మల్గా అయితే ఇవి కూడా చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి మమ్మీ శాండ్విచ్ మేకర్ తీసుకోమంటే తీసుకుండే అనమాట. మేము శాండ్విచ్ మేకర్ కూడా మోస్ట్లీ మేము బయట ఎక్కువ అంటే అంత ఏం తినము, కాకపోతే ఏమైనా ఇంట్లో ట్రై చేయడానికి చూస్తుంది మమ్మీ, ఎక్కువ ఇంట్లోనే ఇస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈ ఎయిర్ ఫ్రైయర్కి పైన డిస్ప్లే వచ్చేసి డిజిటల్ డిస్ప్లే అనమాట. ఇది డిజిటల్ వస్తుంది. అండ్ కింద ఇక్కడ నాన్ స్టిక్ బేస్, మనకు బేస్ ఏదైతే ఉందో అది నాన్ స్టిక్ బేస్ వస్తుంది. ఇక్కడ యాంటీ ఫ్లిప్ ఫీట్ అనమాట. చిన్న చిన్న కాళ్ళు వచ్చినాయి, ఎంత బాగున్నాయి అంటే లెగ్స్ అంత బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి స్ట్రాంగ్ హ్యాండిల్, ఒక హ్యాండిల్ కూడా వచ్చిందనమాట మంచిగా. ఇప్పుడు నేను ఇక్కడ ఇందులో చూపించినట్టే ప్రోడక్ట్ ఉంది, మీకు కంప్లీట్గా చూపిస్తాను ఆగండి. సో ఇది వచ్చేసి వారంటీది. అండ్ మనకి ఇక్కడ ఇందులోనే ట్రబుల్ షూట్ కూడా ఉంటుంది అన్నమాట. ఏంటివి అసలు ఏవేవి ఉంటాయి, పాసిబుల్ కాసెస్ ఏంటివి, అండ్ ఆల్సో మనకి ఏమేమి కుక్ చేసుకోవచ్చు, ఎంత టెంపరేచర్ పెట్టుకోవచ్చు, ఎంత టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, అండ్ ఎంత టైం పెట్టుకోవచ్చు, షార్ట్ టైమా లాంగ్ టైమా అని చెప్పేసి కంప్లీట్గా వాళ్ళు ఈ వారంటీ కార్డ్ బుక్లోనే ఇస్తారనమాట. అండ్ ఇప్పుడైతే మనం ఈ ప్రోడక్ట్ని చూద్దాము. ఒక్క నిమిషం, నేను ఓపెన్ చేస్తున్నా. నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో ఇది వచ్చేసి దగ్గరికి రాము, ఇది వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్. దగ్గర కూర్చో. ఇది వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్. దీన్ని ఎయిర్ ఫ్రైయర్ అంటారు. దీనిలోనే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ వేసుకోవచ్చు. బాగుంది కదా, అసలు నాకైతే మంచి అనిపించింది అనమాట. ఇది నాన్ స్టిక్ బేస్, దీన్ని నాన్ స్టిక్ బేస్ అంటారు. నార్మల్గా ఇది అటాచ్డ్, దీన్ని మనం డిటాచ్ చేయలేము. ఏది పడుతుంది అయితే అసలు అంతగా వేసుకోవద్దు, ఎందుకంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఓన్లీ ఫ్రైసే. వీటిలలో మనం ఆయిల్ వేయకుండా చేసుకోవచ్చు అనమాట. ఇది మెయిన్గా ఏంటంటే ఆయిల్ ఫ్రీ ప్రోడక్ట్ ఇది వచ్చేసి. సో మనం ఆయిల్ ఏం వేసుకోకుండానే ఇది యూజ్ చేయవచ్చు. సో ఇక్కడ మనం ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తం ఫస్ట్ కట్ చేసి ఉడకపెట్టినవి హాఫ్ బాయిల్డ్ అనేవి మనం ఇక్కడ వేసి మనం ఇదైతే ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇలా పెట్టేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లగ్ అటాచ్ చేసుకున్న తర్వాత సాకెట్కి మనకి ఇక్కడ ఒక డిస్ప్లే అనేది వస్తుంది. అది కూడా చాలా బాగుంటుంది. నాకైతే మస్తు మంచిగా అనిపించింది చూడంగానే, చాలా బాగుంది. అండ్ ఇంకొకటి లాస్ట్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, సో ఇది వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్ అనమాట. కంప్లీట్గా ఇదైతే ఎయిర్ ఫ్రైయర్. అండ్ ఈరోజు ఇంకొక థింగ్ ఏంటంటే, నేను ఇంటి కోసం మా ఇంట్లో ఉన్న కర్టెన్స్ అన్నీ కొంచెం పాత మోడల్ అయిపోయి ఏమైనా తీసుకుందాము అని చెప్పేసి మేమైతే ఇవి 9 feet 4x9 అని ఉంది కదా. సో ఈ 4x9 కర్టన్స్ అయితే ఈ బ్లాక్ బస్టర్ డీల్స్లో ఆర్డర్ ఇచ్చాము. సో ఇది వచ్చేసి 9 feet కర్టన్స్. మంచిగా ఉండే, చాలా బాగుంది. ఒకటైతే మేము ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఇది ఒక్కటి ఓపెన్ చేసి చూసామన్నమాట. చాలా బాగుంది, చూపిస్తాను నేను మీకు కూడా చూపిస్తాను. సో ఇవి దగ్గరికి రాము. సో ఇది వచ్చేసి 9 feet కర్టన్స్. బాగున్నాయి కదా. నార్మల్గా అయితే ఇట్లా మంచిగా ఇట్లా నెట్ జరీ వర్క్ లాగా వచ్చింది. ఇది ఇట్లా నార్మల్గా కర్టన్స్ వస్తాయి కదా,
మనం సోఫా మీదకి కానీ దానికి కానీ. సో ఇట్లా పెట్టేసుకోవచ్చు. మంచిగానే ఉంది, నాకైతే మంచిగా అనిపించింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మేము పెట్టిన ప్రైస్కి అయితే ఈ క్వాలిటీ చాలా బాగుందన్నమాట. 9 feet చాలా పెద్దగా ఉన్నాయి కర్టెన్స్ చాలు. సో ఇది వచ్చేసి కర్టెన్స్ అనమాట. సో ఇదైతే కర్టెన్స్. అండ్ దెన్ నెక్స్ట్ మేము ఈ మోడల్ ఒకటి తీసుకున్నాము కర్టెన్స్. ఇంకొకటి దాని దగ్గర ఇదైతే ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. సో ఇది మీ ముందే ఓపెన్ చేస్తున్నా. ఇలా ప్యాకింగ్ కూడా నేను అసలు ఓపెన్ చేయలేదు. సో ఇక్కడ వచ్చేసి ఇవి చూపించడం ఎంత ఈజీనో దగ్గరగా. ఇవి ఇప్పుడు మీ అందరికి చూపిస్తున్నట్టే, కానీ ఇది వీడియో అంతా అయిపోయాక నేను సర్దుకోవడంలో ఉంటుంది నాకు టాస్క్. సో ఇలా అయితే నేను ఇంట్లోకి కావాల్సిన కర్టెన్స్ అన్నీ కూడా ఆర్డర్ ఇచ్చేసాం. బాగున్నాయి కదా కర్టెన్స్ అయితే, చాలా బాగున్నాయి కదా, చాలా మంచిగా ఉన్నాయి. నాకు మా ఇంటికి సెట్ అయ్యేవి, మేము ఉండడానికి సెట్ అయ్యేటివి నేనైతే ఆర్డర్ ఇచ్చాను అనమాట. 9 feet, ఇది కూడా 4x9. సో మీకు క్వాలిటీ అయితే మీ అందరికీ చెప్తాను నేను ఎలా ఉన్నాయి ఏంటనేది. క్వాలిటీ అయితే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనమాట క్వాలిటీ. ఇవి వచ్చేసి కర్టెన్స్ బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి క్వాలిటీ. దగ్గర ఇవి వచ్చేసి మనకి లాంగ్ 9 feet కర్టెన్స్ అనమాట. చాలా బాగుంది క్వాలిటీ అయితే, ఎంత బాగుందంటే అంత బాగుంది. దగ్గర రామా. సో 9 feet కర్టెన్స్ ఎంత బాగున్నాయి కదా అసలు. నాకైతే చూడంగానే ఎంత మంచిగా అనిపించినాయి అంటే కర్టెన్స్ అంత బాగున్నాయి, చాలా బాగున్నాయి కదా. సో ఈ కర్టెన్స్ ఫైనల్ ప్రోడక్ట్ అయితే ఈ కర్టెన్స్ అనమాట. నాకు ఈ కర్టెన్స్కి అవ్వరు, అంత బాగుంది క్వాలిటీ అసలు. మనము బయట తీసుకున్నవి కూడా కొన్ని ఉండవు, బట్ ఇదైతే చాలా పర్ఫెక్ట్ క్వాలిటీ అనమాట. సో అంత బాగుంది. ఈ రోజుతోటి ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. బాయ్, అంతలో నెక్స్ట్ వీడియో. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి.